హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మన ఓల్డ్ ఛానల్ డిలీట్ అయిపోయింది. ఎందుకు డిలీట్ అయిందో తెలియదు, బట్ ఇది నా కొత్త ఛానల్. వెల్కమ్ టు జ్ఞానేశ్వర్ బిగ్ బాస్ ఛానల్. సో మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే, ఈ వారం సీక్రెట్ రూమ్ పెట్టబోతున్నారని చెప్పి, అలాగే కళ్యాణ్ పడాలని ఎలిమినేషన్ చేసి సీక్రెట్ రూమ్ లో పెట్టబడుతున్నారని చెప్పి మనకైతే లేటెస్ట్ సమాచారం అయితే వచ్చింది. అలాగే ఈ వీడియోలో కెప్టెన్ బిగ్ బాస్ హౌస్ కి ఎవరయ్యారో, అలాగే కెప్టెన్ కంటెండర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఎలిమినేషన్ అయ్యి చివర కెప్టెన్ ఎవరయ్యారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము. అలాగే నామినేషన్ లో ఉన్నటువంటి 7 కంటెస్టెంట్ లో ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారో, ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారో అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము. అలాగే నా టాప్ 5 ఎవరైనా అందరూ అడుగుతున్నారు. సో నా టాప్ 5 ఎవరైనా కూడా క్లియర్ కట్ గా చెప్తాను. అలాగే నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. సో దయచేసి ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడిని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. సో నా ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్. అలాగే జ్ఞానేశ్వర్ బిగ్ బాస్ అనేది కొత్త ఛానల్ పెట్టాను. ప్లీజ్ ఈ కొత్త ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. సీక్రెట్ రూమ్ ఈ వారం ఉండబోతుందని చెప్పి లేటెస్ట్ సమాచారం అయితే వచ్చింది. ఎందుకంటే సీక్రెట్ రూమ్ సంజన గారిని పెట్టినప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లందరికీ ఆల్రెడీ తెలిసిపోయింది సంజన గారు సీక్రెట్ రూమ్ లో ఉన్నారని చెప్పి. సో అది అటర్ ఫ్లాప్ అయింది కాబట్టి ఎలాగైనా ఈ వారం సీక్రెట్ రూమ్ పెట్టి దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి బిగ్ బాస్ టీం ఆలోచిస్తున్నట్లు మనకైతే సమాచారం అయితే వచ్చింది. సో వచ్చిన తర్వాత ఎవరిని సీక్రెట్ రూమ్ లో పెడితే బాగుంటుంది, ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. అలాగే బిగ్ బాస్ హౌస్ ఉన్న కంటెస్టెంట్లు కూడా షాక్ గా ఫీల్ అవ్వాలి. సీక్రెట్ రూమ్ పెట్టినా కూడా వాళ్ళకి తెలియవద్దు. సో ఎవరిని పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నారు అని అనాలిసిస్ చేసి కళ్యాణ్ పడాలని పెట్టాలని చెప్పి బీబీ టీం ఆలోచిస్తున్నట్లు మనకైతే సమాచారం అయితే వచ్చింది. సో చూద్దాము, కళ్యాణ్ పడాలని ఒకవేళ సీక్రెట్ రూమ్ లో పెడితే మీరేమనుకుంటారని కింద కామెంట్ పెట్టండి. నాకు తెలిసినంత వరకు 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే కళ్యాణ్ పడాలి సీక్రెట్ రూమ్ లో ఉంటే తనుజ గేమ్ ఎలా ఉండబోతుంది, అలాగే బర్నీ గేమ్ ఎలా ఉండబోతుంది, అలాగే ఇమాన్యుయల్ గేమ్ ఎలా ఉండబోతుంది, అలాగే నామినేషన్ చేసినటువంటి మన డిమాండ్ పవన్ ఎలా ఉంటుంది, రీతు చౌదరి గేమ్ ఎలా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఫ్రెండ్స్ కదా. సో వీళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో ఒక పర్సన్ బయటికి వెళ్ళిపోతే, అంటే ఎలిమినేషన్ అయ్యి బయటికి వెళ్ళిపోతే వాళ్ళ గేమ్ ఎలా ఉండబోతుంది. సో వాళ్ళ దృష్టిలో ఎలిమినేషన్, మన దృష్టిలో సీక్రెట్ రూమ్. సో మొత్తానికి నాకు తెలిసి కళ్యాణ్ పడాలని సీక్రెట్ రూమ్ లో పెడితే 100% సక్సెస్ అవుతుంది. అలాగే టీఆర్పీ రేటింగ్ కూడా పెరిగే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. అలాగే సందీప్ మాస్టర్ రికార్డ్ ని బ్రేక్ చేసినట్టు ఇమాన్యుయల్. సందీప్ మాస్టర్ రికార్డ్ ఏంటంటే, సందీప్ మాస్టర్ 7 వారాల్లో నామినేషన్లకు రాకుండా డైరెక్ట్ ఎలిమినేషన్ అయ్యాడు. అంటే నెక్స్ట్ 8వ వారం నామినేషన్లకు వచ్చి ఎలిమినేషన్ అయ్యాడు. ఆ రికార్డ్ని ఇమాన్యుయల్ కొల్లగొట్టాడు. ఎందుకంటే ఇమాన్యుయల్ ఆల్మోస్ట్ 9 వారాల్లో నామినేషన్లకి రావడం లేదు. ఇప్పటికి 8వ వారం, ఈ వారం కూడా కెప్టెన్ అయిందో గారు ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు. అంటే నెక్స్ట్ వారం కూడా నామినేషన్ లో ఉండడు. అంటే డైరెక్ట్ ఫ్యామిలీ వీక్ వెళ్ళబోతున్నాడు ఇమాన్యుయల్. ఇది ఇమాన్యుయల్ కి చాలా ప్లస్ అయినా కూడా ఆడియన్స్ విషయంలో చాలా మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇమాన్యుయల్ విన్నర్ కావాలంటే తనకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వాలి, తన ఓటింగ్ కూడా భారీగా పెరగాలి. ఇంతవరకు తన ఓటు బ్యాంక్ అనేది ఏర్పడలేదు. సో ఇమాన్యుయల్కి అది అర్థం కావట్లేదు. ఎంతసేపు సేఫ్ గేమ్ అని ఆడుతున్నాడు తప్ప తను సేవ్ అయితే చాలా అనుకుంటున్నాడు. కానీ తను నామినేషన్లోకి వచ్చి నామినేషన్ నుంచి సేవ్ అవ్వబడితే ఆడియన్స్ కు తనకు బాగా కనెక్ట్ అవుతారు. అప్పుడు ఓటు బ్యాంక్ కూడా భారీగా పెరుగుతుంది. అది ప్లస్ పాయింట్ ఎవరికి, ఇమాన్యుయల్కు. ఇమాన్యుయల్ 9 వారాలు నామినేషన్ లేకుండా డైరెక్ట్ టికెట్ ఫైనల్లకు, అంటే డైరెక్ట్ ఫైనల్కి వస్తే తన ఓటు బ్యాంక్ అనేది ఎంత ఉందో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే తనకంటూ ఫ్యాన్స్ కూడా ఇంతవరకు ఎవరు ఏర్పడలేదు, తనకంటూ ఫ్యాన్ బేస్ కూడా ఇంతవరకు ఏర్పడలేదు. కాబట్టి సో ఆల్రెడీ ఇప్పుడు తనుజకు, కళ్యాణ్ పడాలకు, మిగతా కంటెస్టెంట్లందరికీ ఓట్లు వేయడం అలవాటు అయిపోయారు. వాళ్ళకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడింది. సో వాళ్ళకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడడం వల్ల వాళ్ళకు గెలిచే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కానీ ఇక్కడ గెలిచే ఛాన్స్ ఇమాన్యుయల్ తన చేతులారా తను పోగొట్టుకున్నాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. అలాగే కెప్టెన్ కంటెండర్లుగా టోటల్గా బర్నీ గారు, దివ్యానికిత, సుమను, తనుజ, రీతు చౌదరి, ఇమాన్యుయల్ టోటల్గా 6 కంటెస్టెంట్లు కెప్టెన్ కంటెండర్లు అయ్యారు కదా. ఈ కెప్టెన్ కంటెండర్ పర్సన్లు అందరికీ బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టడం జరుగుతుంది. ఆ టాస్క్ ఏంటంటే రైలు ప్రయాణము. రైల్లో వాళ్ళందరూ కూర్చునాలి. సో రైలు నడిపే వ్యక్తిగా డ్రైవర్ స్థానంలో ఎవరైతే కూర్చుంటారో వాళ్లకు
బిగ్ బాస్ నామినేషన్ లో మన కంటెండర్ గా ఉన్నటువంటి కంటెస్టెంట్ల నుంచి ఒకరిని రిమూవ్ చేసే అధికారం ఉంటుంది. అంటే ఒకరిని కెప్టెన్ టాస్క్ నుంచి రిమూవ్ చేయొచ్చు. ఆ విధంగా బిగ్ బాస్ విధుల వారీగా అంటే ఒక దశల వారీగా టాస్క్ అనేది పెడుతూ ఉంటాడు. సో ఫస్ట్ ఇక్కడ బర్ని గారు కెప్టెన్ కంటెండర్ టాస్క్ నుంచి ఎలిమినేషన్ అవడం జరుగుతుంది. దాని తర్వాత దివ్య నిఖిత కూడా ఎలిమినేషన్ అవుతుంది. దివ్య నిఖితని ఎవరు ఎలిమినేషన్ చేస్తారంటే సాయి ఎలిమినేషన్ చేయడం జరుగుతుంది. అలాగే దాని తర్వాత సుమన్ శెట్టిని కూడా ఎలిమినేట్ చేస్తారు. దాని తర్వాత తనుజ గారిని దివ్య నిఖిత ఎలిమినేషన్ చేయబడుతుంది. సో మొత్తానికి చిట్టే చివరిగా రీతు చౌదరి, ఇమాన్యుయల్ ఉంటారు. ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లు అందరూ ఏమనుకుంటారంటే ఇమాన్యుయల్ ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాడు కదా, సో రీతు చౌదరి క్యాప్టెన్ అవుతారని అందరూ అనుకుంటారు. కానీ బిగ్ బాస్ ఇక్కడే ట్విస్ట్ ఇస్తాడు. ట్విస్ట్ ఇచ్చి ఫైనల్ గా ఉన్నటువంటి మీ ఇద్దరికి నేను ఒక టాస్క్ పెట్టబోతున్నాను, ఆ టాస్క్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే కెప్టెన్ అని చెప్తారు. అప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే అరే ఇంతసేపు సపోర్టింగ్ టాస్క్ పెట్టి సడన్ గా బిగ్ బాస్ టాస్క్ ఎందుకు పెట్టాడు అంటే ఇక్కడ బిగ్ బాస్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, గొడవలు జరుగుతాయని చెప్పి ఏదో ఎక్స్పెక్ట్ చేసి అనుకున్నాడు. కానీ అంత మొత్తంలో గొడవలు జరగలేవు. సో చిట్ట చివరిగా మిగిలింది ఎవరు అంటే ఇమాన్యుయల్ అలాగే రీతు చౌదరి, వీళ్ళిద్దరికి బిగ్ బాస్ ఒక పజిల్ టాస్క్ పెట్టడం జరుగుతుంది. ఆ పజిల్ టాస్క్ లో ఇమాన్యుయల్ ఎవరైతే ఫాస్ట్ గా పజిల్ చేస్తారో వాళ్ళు విన్నర్ అయి కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. సో ఇక్కడ ఇమాన్యుయల్ చాలా ఫాస్ట్ గా చేసి అంటే పజిల్ ని చాలా ఫాస్ట్ గా చేసి కెప్టెన్ అవుతాడు. బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ 9 లో 3 సార్లు కెప్టెన్ అయింది ఎవరో కాదు, ఇమాన్యుయల్ ఒకసారి సాక్రిఫైస్ చేశాడు. అదే సంజన గారి కోసము 2 సార్లు డైరెక్ట్ కెప్టెన్ అయ్యాడు. ఈ వారం కెప్టెన్ అయ్యాడు. లాస్ట్ వారం కూడా అంటే దివ్య నిఖిత కాకుండా ముందు వారం కూడా ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు. సో ఓవరాల్ గా కంగ్రాచులేషన్ టు ఇమాన్యుయల్ 3వ సారి కెప్టెన్ అవ్వడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏమైనా కింద కామెంట్ పెట్టండి. అలాగే నా టాప్ 5 ఎవరు అని అందరూ అడుగుతున్నారు. నా టాప్ 5 ఎవరు అంటే కళ్యాణ్ పడాల విన్నరు, రన్నర్ తనుజ, అలాగే 3rd ప్లేస్ లో ఇమాన్యుయల్, 4th ప్లేస్ లో డిమాండ్ పవన్, 5th ప్లేస్ లో సుమన్ శెట్టి అన్న, రీతు చౌదరి అన్న. ఈ 6 మెంబర్స్ లో 5 మెంబర్స్ అయితే టాప్ 5 లో 100% ఉంటారు. అలాగే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో మీకు ఎవరు బాగా నచ్చారు, అలాగే ఎవరు విన్నర్ అయితే బాగుందని మీరు అనుకుంటారు అంటే కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ 9 విన్నరు లేడీ కంటెస్టెంట్ అవుతుందా లేకపోతే మేల్ కంటెస్టెంట్ అవుతారా, ఎవరైతారని మీరు అనుకుంటున్నారని కింద కామెంట్ పెట్టండి. అలాగే నామినేషన్ లో ఉన్నటువంటి 7 కంటెస్టెంట్ లో ఎవరి ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారు అనేది వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము. నామినేషన్ లో టోటల్ గా తనుజ, కళ్యాణ్, సుమన్, భరణి, సంజన, రాము, సాయి టోటల్ గా 7 కంటెస్టెంట్లు అయితే నామినేషన్ లో ఉండడం జరిగింది. సో వీళ్ళలో తనుజ, కళ్యాణ్ ఓటింగ్ ఇద్దరు అనేది టాప్ లో కొనసాగుతుంది. నెక్ టు నెక్ కొనసాగుతుంది. నువ్వా నేనా అన్నట్లు కొనసాగుతుంది. వీళ్ళిద్దరు ఓటింగ్ అనేది 25 నుంచి 35% మధ్యలో కొనసాగుతుంది. కొన్ని సైట్లలో తనుజ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, కొన్ని సైట్లలో కళ్యాణ్ పడాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. సో యూట్యూబ్ పోల్స్ లో మాత్రము అన్ని గ్లామ్లింగ్ జరుగుతున్నాయి, అంటే అన్ని ఫేక్ ఓటింగ్ పడుతుంది కాబట్టి తనుజ గారు టాప్ లో కనిపిస్తున్నారు. కానీ మన గూగుల్లో అలాగే ట్విట్టర్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో అలాగే ఫేస్బుక్లో అలాగే టెలిగ్రామ్లో ఇక్కడ పోల్స్లో చూసుకుంటేనేమో కళ్యాణ్ పడాల టాప్ ప్లేస్లో కొనసాగుతుండు. సో మొత్తానికి తనుజ ఓటింగ్ 31%లో, కళ్యాణ్ ఓటింగ్ అనేది 29%లో కొనసాగుతుంది. సో సుమన్ శెట్టి ఓటింగ్ 15%లో, బర్ని గారు ఓటింగ్ 10%లో, సంజన గారు ఓటింగ్ 9%లో, రామురాథడ్ ఓటింగ్ 9%లో, సాయి ఓటింగ్ అనేది 5%లో కొనసాగుతుంది. సో ఇక్కడ డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరు అంటే 5 మెంబర్స్ అని చెప్పుకోవచ్చు. సుమన్ శెట్టి, భరణి, సంజన, రామురాథోడు, సాయి. సో ఎలిమినేషన్ దగ్గర ఎవరున్నారంటే బర్ని గారు, సంజన, రామురాథోడు, సాయి. సో నాకు తెలిసినంత వరకు బిగ్ బాస్ రాముని ఎలిమినేషన్ చేసే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే రాము బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ యాక్టివ్ లేడు. సో తన ద్వారా కంటెంట్ కూడా ఏం రావట్లేదు, అలాగే తన గొడవలు కూడా ఎవరితో పడటం లేదు. కాబట్టి నాకు తెలిసినంత రాముని ఎలిమినేషన్ చేసి ఎక్కువ మొత్తంలో ఉంది. అలాగే రాము కూడా హోమ్ సిక్ ఫీల్ అవుతున్నాడు. రాము ఇంటికి వెళ్ళాలని చెప్పి చాలా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే రాము ఒక పల్లెటూరు సంబంధించినటువంటి పర్సన్. సో తన పల్లెటూరు వాతావరణం బాగా అలవాటైన పర్సన్ సడన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే వరకు తనను ఒక బందీగా ఏర్పడిన ఫీలింగ్ రాముకి ఏర్పడింది. సో రాము అందుకోసమే అన్యాక్టివ్ గా ఉన్నాడు. నాకు తెలిసినంత దగ్గర రాముని ఎలిమినేషన్ చేస్తే ఎక్కువ మొత్తంలో అనిపిస్తుంది. సో మొత్తానికైతే ఎలిమినేషన్ దగ్గరలో ఉన్నది బర్ని గారు, అలాగే సాయి శ్రీనివాస్, రాము, కొంచెం సేఫ్ జోన్ లో ఉన్నది సంజన గారు, సుమన్ శెట్టి కంప్లీట్ సేఫ్ జోన్ లో ఉన్నది
మన తనుజ గారు అలాగే కళ్యాణ్ పడాల. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్. నా కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానని మనసారా కోరుకుంటున్నాను. జై హింద్.